రైళ్ల ప్రమాద ఘటనకు సంబంధించి అయితే ఏదైతే క్షేత్రయాత్రలో పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ దగ్గర ఉన్నాం ఆ కాలేజ్ సంబంధించిన మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నాం. సార్, ఈ ఘటన జరిగింది కదా, ఎంతమంది క్షేత్రయాత్రులు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సార్? ఈ ప్రమాదంలో మన దగ్గరికి 15 మంది పేషెంట్లు రావడం జరిగింది. దాంట్లో ఒక 5-6 పేషెంట్లకి కొన్ని బోన్స్ విరగడం జరిగింది, ఫ్రాక్చర్స్ అంటాము. మిగతా వాళ్ళకి ఈ కంకర రాళ్ళ మీద పడటం వల్ల కొన్ని ఇంజరీస్ అయినాయి. అంటే మేము మెడికల్ లాంగ్వేజ్లో అబ్రేషన్స్ అంటాం, అంటే గీసుకుపోవటము, దెబ్బలు తాకటం, ముక్కులోంచి రక్తం గారటం, కళ్ళ మీద పడి కళ్ళు ఉబ్బటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. వాళ్ళందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో లేరు. ఇప్పుడు ఒక్క పేషెంట్ మాత్రము నడుము దగ్గర ఫ్రాక్చర్లు విపరీతంగా కావటం వల్ల నిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఓకే సార్, వీళ్ళకు మెరుగైన వైద్యము ఏమైనా హైదరాబాద్ తీసుకోవాల్సిన వస్తుంది? ఇక్కడే మిగతా 14 మందికి మన దగ్గర చికిత్స చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒక్క పేషెంట్కి మాత్రమే ఇక్కడ పెల్విక్ ఫ్రాక్చర్ అంటాము, నడుము దగ్గర విరిగిపోవడం వల్ల నిమ్స్ హాస్పిటల్కి పంపాల్సి వస్తుంది. ఈ క్షేత్రయాత్రలో ఇంకా ఎన్ని రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది సార్? ఫ్రాక్చర్లు అంటే బోన్స్ విరిగిన వాళ్ళు ఒక వారం రోజులు ఉండాల్సి వస్తుంది. మిగతా వాళ్ళంతా రేపు సాయంత్రానికంతా వెళ్ళిపోవచ్చు. అంటే ఈరోజు జరిగిన ఘటన అయితే బాగా, అంటే ఏదైతే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 25 మంది చనిపోవడం జరిగింది. అంటే రిమైనింగ్ 15 మంది అయితే ప్రాణాపాయ స్థితి అయితే లేదంటారు. మన దగ్గర ఉన్న 14 మందికి ప్రాణాపాయ స్థితి లేదు, 15 మందికి కూడా. ఓకే, మనం చూస్తున్నాం కదా. అయితే సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి చెప్పిన ప్రకారం అయితే ఇక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన క్షేత్రయాత్రలు మాత్రమే ఒక పేషెంట్ మాత్రమే హైదరాబాద్ తరలించడం జరిగింది. రిమైనింగ్ 14 మంది మాత్రమే ఇక్కడ చికిత్స కొనసాగుతుంది. వాళ్ళకు మెరుగైన వైద్య చేస్తున్నాము. అవసరమైన ఆపరేషన్ చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళకు త్వరగా కోలుకోవాలని, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని మేము ఏర్పాటు చేస్తామని తెలియజేశారు రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ ఇన్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి. ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ పోవాలనా? హైదరాబాద్ డ్యూటీకి వెళ్తున్నా నేను. హైదరాబాద్ డ్యూటీకి ఏం చేస్తావు నువ్వు? ప్రెస్ క్లబ్ లో. అందులో అక్కడ రోజు అదే బస్కి వస్తాం. డైలీ అదే బస్సులో వస్తా. ప్రతిరోజు అదే బస్సులో వస్తావమ్మా? అదే బస్సులో వస్తా సార్ రోజు. ఈ రోజు జరిగిన ప్రమాదంలో 25 మంది చనిపోయారమ్మా. అంటే ఈ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటారా? టిప్పర్ వల్లనే ఇది జరిగింది సార్. బస్ అయినది ఏం తప్పు లేదు సార్. బస్ అయినా రోజు తెచ్చేటట్లే తెచ్చిండు. టిప్పర్ వల్లనే ప్రాబ్లం ఇది. అంటే బస్సులో ఎంతమంది ఉండొచ్చమ్మా మహిళలు? బస్సులో చాలా మంది ఉన్నాం సార్, ఫుల్ ఉన్నాము. డ్రైవర్ పక్కనే నేను ఇంజన్ మీద కూర్చున్నా. ఇంజన్ మీద కూర్చున్నప్పుడే అట్లా చూసి ఇట్లా అయిపోయే లోపలనే అది వచ్చేసి గుద్దేసింది. మొత్తం కంకర అంతా బస్సులోకి వచ్చిందమ్మా? బస్సులో మొత్తం నిండిపోయింది సార్ అది బస్సులో కంకర. ఓకే, మనమైతే ఏదైతే క్షేత్రయాత్ర దగ్గర ఉన్నామో, నేను డైలీ సేమ్ బస్సులోనే నేను హైదరాబాద్లోని సోమజుడ ప్రెస్ క్లబ్లో పనిచేస్తాను. డైలీ నేను అదే బస్సులోనే వస్తాను. ఓన్లీ ఒక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇంత యాక్సిడెంట్ అయింది. 25 మంది కుటుంబాలకు తీరని లోటు చేసేలా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని క్షేత్రయాత్ర నుంచి వివరాలు వస్తున్నాయి, మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. అమ్మా, ఎలా జరిగిందంటారమ్మా? ఏం చేస్తావమ్మా నువ్వు? నేను ఇన్ఫార్మేషన్. రోజు అదే బస్కి వస్తావమ్మా? లేదు, నేను ఇంటికి వచ్చింది, హాస్టల్లో ఉంటాను. నేను హైదరాబాద్ లో ఉంటావమ్మా? హైదరాబాద్ లో ఉంటాను. అంటే సెలవు కోసం, ఆదివారం సెలవు కోసం వచ్చావు? యూజువల్లీ నేను వస్తూ ఉంటాను అంకుల్. యూజువల్గా ఎప్పుడైనా అంటే ఊరికి ఏదైనా సరే మరి కాలేజీకి అటెండ్ కావాలంటే అదే టైంకి టైంకి వెళ్తాను. ఓకే, ఆ నిమిషాల్లోనే జరిగిపోయింది కదమ్మా. నువ్వేమన్నా ప్రత్యక్షంగా చూసావేమన్నా? చూడలేదా? మొత్తం మా పైన అంతా కంకర పడ్డది అంకుల్. మొత్తం ఫేస్ మొత్తం ప్యాక్. ఓకే, ఇప్పుడు నీకు ఎలా ఉందా మార్గం? నేను మూవ్ కాలేను. కాలేకపోతున్నావు. సరే, ఇక్కడ ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ లో 25 మంది చనిపోవడం జరిగింది. మిగిలిన క్షేత్రయాత్రలు అయితే మీ హాస్పిటల్కి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి చికిత్స ఇస్తున్నారు సార్? 100% ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి ప్రతి ఒక్కరు క్షేత్రయాత్రలకు అయితే మీ నుంచి సహాయ సహకారాలు చేస్తున్నారు. 100% ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ వెంబడి ఉన్న వాళ్ళకి కూడా మీల్స్ అవి కూడా ఫ్రీగా ఇస్తాము.